బాధ్యులు కారు. ఈవో ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని అందజేస్తారు. సో వాళ్ళని కూడా క్వశ్చన్ చేసింది సిట్. చేసినప్పుడు ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి. అలాగే ఎన్డీడీబీ గోపి అంటే గోడ మీద పిల్లివాటం ప్రదర్శించింది, స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతోంది. అండ్ అలాగే ఇన్ఫీరియర్ క్వాలిటీ వస్తువులు వాడారని మాత్రం చెప్పింది. బట్ పంది కొవ్వు, జంతు కళేబరాలు వాడేంత దుర్మార్గానికి అప్పుడు వాళ్ళు ఒడుగెట్టలేదనే భావనలో, నేరుగా చెప్పలా అనే భావనలో ఆ రిపోర్ట్లో అంశాలు ఉన్నాయి. మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి అందరికి, 99 ప్రేక్షకులకి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి. ఇప్పుడు మన ప్యానలిస్టులు ఏదైతే చెప్పారో దానిలో విషయం ఏంటంటే, కల్తీ తిరుమల లడ్డులో కల్తీ జరిగిందా లేదా అనేది అసలు నిర్ధారణ కాకముందే రాజకీయ పార్టీలన్నీ ఒక నిర్ధారణకు వచ్చేసాయి. దానిలో జంతువుల ఫ్యాట్ కలిసిందని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించిన పరిస్థితి. రిపోర్ట్ అండి, ఆయన నేరుగా చెప్పాల, మనం నేరుగా వారిని ఈవో గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాట్లాడారు ఆయన. అంతే, ఈవో గారు ఇచ్చి. అయితే ఆ రిపోర్ట్ లో ఏంటంటే ఫస్ట్ లోనే ఒక వివాదం, అప్పుడు శ్యామలరావు గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏంటంటే అది యానిమల్ ఫ్యాట్, వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట వెజిటబుల్ ఫ్యాట అనే దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రెస్ మీట్ లేకపోతే లీక్ అప్పుడు ప్రెస్ కి మీడియాకి సంబంధించి చెప్పాడు. ఫస్ట్ లో అయితే అది వెజిటబుల్ ఫ్యాట్ గా కొంత చెప్పిన పరిస్థితుంది. ఆ తర్వాత ఆ రిపోర్టు ఇన్డెప్త్ చూసిన తర్వాత యానిమల్ ఫ్యాట్ కి సంబంధించి కూడా కొన్ని అవశేషాలు అక్కడ కనిపించినట్లుగా ఉన్నాయి. ఇదే నిజం కూడా కాకపోవచ్చు, ఎందుకంటే మా పరీక్షలు నాణ్యత శాతాన్ని చూసినట్లయితే వేరే అవి కూడా అయ్యుండొచ్చు అనే ఒక మీరు చెప్పిన గోడ మీద పిల్లివాటం కామెంట్స్ నే కింద అది మెన్షన్ చేస్తుంది ఎంతవరకు ఉందనేది. సో ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి 5గురితో ఒక 2 సిబిఐ, మన స్టేట్ కి సంబంధించిన సిఐడికి సంబంధించిన 2 ఆఫీసర్స్, ఒక ఫుడ్ ఎక్స్పర్ట్ తో వేశారు. వాళ్ళు కూడా దాదాపు ఒక నెల రోజుల తర్వాత దాన్ని టేకప్ చేశారు. ఇప్పటికే వాళ్ళ కార్యాలయం ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి ఆ ఏఆర్ డైరీని సందర్శించారు. ఎవరైతే ప్రొక్యూర్మెంట్ జిఎం మురళీకృష్ణ ఉన్నారో, అంటే అసలు తిరుమలలో నెయ్యికి సంబంధించి ప్రొక్యూర్ చేస్తారో ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఏంటి, ఆ ఫిర్యాదు మీద ఏఆర్ డైరీ నుంచి ఎప్పుడెప్పుడు వచ్చింది అనేది నెయ్యి రికార్డ్స్ అన్ని, అంటే వాళ్ళు ప్రాథమికంగా చూసిందంటే రికార్డ్స్, ఎన్డీడీబీ రిపోర్టు, దాని మీద ఏమైతే మనకి ఫ్లేర్ అప్ అయినాయో మీడియాలో ప్రకారం ఏంటంటే, మీ వాయిస్ ఏదో డిస్టర్బెన్స్ ఉందండి, ఒక మాట చెక్ చేసుకోండి. మళ్ళీ కూడా ఒక ప్రాథమిక నివేదిక 2 రోజుల క్రితం అందజేసినట్టు. హలో, మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉందండి, ఒకసారి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు ఆ నివేదికలో నిజాలు తేల్చాల్సింది ఎవరు? విచారణ సంస్థలైన. రెండోది ఏంటంటే, ఇప్పుడు మరి జవహర్ రెడ్డి గారిని పిలవాలి, ఎందుకంటే ఆయన కూడా డిజిగ్నేటెడ్ ఈవో. ఆయన పక్కన పెట్టి ఆయన తల మీద ఎక్కి డ్యాన్స్ చేసింది ధర్మారెడ్డి. ఆయన్ని కూడా అటు సెక్రటరీకి పంపించేసి మొత్తం ఆయన తరఫున ఈయనే వ్యవహారం నడిపాడు. సో ధర్మారెడ్డి గారు ఏమన్నా అధర్మానికి పాల్పడితే అందులో పాపంలో భాగం ఈయనకు కూడా అంటుకుంటుంది. మరి ఈయన కూడా పిలిచి విచారిస్తారా? సరే, మంచి ప్రశ్న వేశారు. ఈవో గారు ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, బాబు గారు మాట్లాడిన మాటలు కావచ్చు. విజయసాయి రెడ్డి గారు తెలంగాణ డైరీ ప్రొడక్ట్స్ ప్రొఫెసర్, సురేంద్ర గారు డైరీ ఎక్స్పర్ట్, స్వర్ణలత గారు తెలంగాణ డైరీ ఎక్స్పర్ట్. ఈ ముగ్గురితో ముందు కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన తర్వాత వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. దాంట్లో ఏవి ఎనిమల్ ఫ్యాటా, లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ గింజలా, సోయాబీన్స్ ఆయిలా, అనేక అంశాలపైన వాళ్ళు ఒక తనిఖీ వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అండి. వాళ్ళు చెప్పారు ఇట్లా జరిగిందని. దాని ప్రాథమిక ఆధారంగా తీసుకున్నారు. ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లో ఉంటారు. జవహర్ రెడ్డి గారు అప్పుడు సిఎస్ గారు. కాబట్టి దీన్ని నెలకి నాకు తెలిసి 80 రకాల వస్తువులు, 5470 టన్నులు నెయ్యి, 7300 టన్నులు చక్కెర, 18,250 టన్నుల బియ్యం, జీడిపప్పు, 11,000 టన్నులు, ఇట్లా ఎన్నో రకాల వస్తువులు, ఎండు ద్రాక్ష ఒక 5,000 టన్నులు కొంటారు.